cases, we are all prepared for the case. Thank you. అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు గత 3 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత, వేతన పెంపు కల్పించాలని, వ్యవసాయ శాఖలో రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు బఘీరా బసవరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈవోలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సంతోష్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో ఎంపీయూగా విధులు నిర్వహిస్తున్నాను. గత 12 సంవత్సరాల నుండి వ్యవసాయ శాఖలో ఒక క్రియేటివ్ కాంట్రాక్ట్ బేసిక్ రోస్టర్ పద్ధతి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా నియమించిన వ్యవసాయ శాఖ పట్టభద్రులైనటువంటి బహుళ ప్రజల విస్తరణ అధికారులు సార్ ఆనాటి నుండి ఈనాటి వరకు వ్యవసాయ శాఖ మరియు ఇతర శాఖలు చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఒక విత్తనం నుంచి విక్రయం వరకు అది ఏ కార్యక్రమంలో అయినా సరే, ఒక రైతుల విత్తనాల పంపిణీ కార్యక్రమం, రైతుకి బాధగా ఉన్నాం సార్. మా డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అటు ప్రజా నాయకులు కానీ ఇటు అధికారులు కానీ 8 సంవత్సరాల నుండి విన్నపించుకున్నాం సార్. మా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. మా తోటి సాగు ఉద్యోగులకు 35,000 కనీస వేతనం ఇస్తున్నాం సార్. 2016 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు పెంచిన 8,000 నుంచి 12,000 మాత్రమే గౌరవ వేతనం లభిస్తుంది సార్. ఒక కూలి పని చేసేవాడికి ఈ రోజుల్లో కనీస వేతనం, దినసరి వేతనం 800 రూపాయలు చొప్పున నెలకి 20 పచ్చునాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ మా గోడి వినిపించిన ఒకటే, మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి. మాది శాంక్షన్ పోస్టు, నాన్ శాంక్షన్ పోస్ట్ సార్. మా నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి శాంక్షన్ పోస్ట్ గా మార్చండి. అలాగేగా మహిళలకు వచ్చే సంవత్సరం కూడా రెన్యువల్ అనే జీవో, ప్రధానంగా రెన్యువల్ జీవో వస్తుంది సార్, కంటిన్యూ జీవో. ఆ పదాన్ని ఉపయోగించి 8 సంవత్సరాలు కూడా బానిస బతుకులుగా చేస్తున్నాం సార్. దయచేసి ఈ వచ్చి కంటిన్యూ జీవోలో మాకు 12,000 కాకుండా అలవెన్సెస్ 3,000, 15,000 కాకుండా మాకు కనీస వేతనం గ్రామ వ్యవసాయ సహాయకులతో 35,000 కాకపోయినా ఒక 25,000 నుంచి 30,000 మధ్యలో కనీస వేతనం కల్పించాలని మిక్కిలి హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకున్నాం.